హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్‌గా చాలామందికి ఉండే ప్రాబ్లమ్ ఏంటి అంటే హెయిర్ ఫాలు, వైట్ హెయిర్ అనమాట. ఈ 2 చాలా మందికి ఉంటున్నాయి. చాలా వరకు చిన్న వయసులోనే వైట్ హెయిర్ రావడం జరుగుతుంది. సో, అందుకోసమే నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేశాను. సో, నేను యూజ్ చేస్తా అనమాట. మంచి రిజల్ట్స్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే ఇక్కడ భృంగరాజ్ అనమాట. భృంగరాజ్ అంటే ఏంటి అంటే గుంటగలగర ఆకు అని చెప్పేసి అంటారు గదా! విలేజ్‌లో దొరుకుతుంది ఈ ఆకు. మీకు ఇక్కడ చూపిస్తున్నట్లు ఇక్కడ కొంచెం ఆ ఫ్లవర్ చూసి మీకు గుర్తుపడతారనమాట. సో, ఈ భృంగరాజ్‌ని మనం యూజ్ చేయాలి. విలేజ్‌లో దొరుకుతుంది. ఇంకొకటి ఈ ఆయిల్‌కి యూజ్ చేయాల్సింది ఇక్కడ ఇక్కడ ఇంకో ఆకు ఏంటి అంటే పుట్టపుటాలం అంటారనమాట. సో, ఈ ఫ్లవర్ చూస్తే మీరు గుర్తుపట్టొచ్చు పుట్టపుటాలం. చిన్నప్పుడు ఈ ఫ్లవర్‌తో ఆడుకునేవాళ్ళనమాట. సో, ఈ 2 ఆకులని ఒకే దగ్గర వేసి, సో, ఇలా వాటర్‌లో క్లీన్ చేసి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లీన్ చేయాలనమాట. మంచిగా క్లీన్ చేసుకొని, ఈ 2 పేస్ట్ చేసుకోవాలి. లేకపోతే ఆకులని అలాగే చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకోవాలనమాట. కొంచెం వాటర్ వేసి జస్ట్ నార్మల్ కొంచెం వాటర్ వేయాలి. ఇలా వేసి మిక్సీ పట్టుకోవాలనమాట. ఇలా క్లీన్ చేసి ఫస్ట్ స్టెప్ అనమాట ఇది. మిక్సీ పట్టుకోవాలి. సో, ఈ ఆకు వల్ల యూజ్ ఏంటి అంటే వైట్ హెయిర్ అనేది కాస్త బ్లాక్ అవుతుందనమాట. సో, మనం ఒకేసారి రిజల్ట్ అనేది ఎప్పుడు రాదు. ఎప్పుడైనా ఒకేసారి పెట్టుకుంటే రాదనమాట. కంటిన్యూయస్‌గా ఒక 3 మంత్స్ వాడి చూడండి. మీకే రిజల్ట్స్‌లో డిఫరెంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇలా పేస్ట్ చేసుకున్నాం గదా! ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం యూజ్ చేసిన ఆయిల్ ఏంటి అంటే నల్ల నువ్వుల నూనె అనమాట. 1/2 లీటర్ ఉంది ఇది. నల్ల నువ్వుల నూనె ఈ ఆయిల్‌కి యూజ్ చేయాలి. మీరు కొబ్బరి నూనె కూడా యూజ్ చేయొచ్చు. బట్ రిజల్ట్స్ మంచిగా రావాలి అంటే నల్ల నువ్వుల నూనె యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. సో, హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. హెయిర్ థిక్‌గా అవుతుంది. వైట్ హెయిర్ కాస్త బ్లాక్‌గా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట కంటిన్యూగా యూజ్ చేస్తే. ఇలా ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీలో, ఆ పేస్ట్ ఇందులో వేయాలి. ఇలా వేసిన తర్వాత మంచిగా కలపాలన్నమాట. టోటల్‌గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మీరు ఇలాంటి వీడియోస్ చాలా చూసే ఉంటారు. బట్ ఎప్పుడైనా ఫాలో అవుతేనే దాని యొక్క రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. ఏదో 1 ఆర్ 2 టైమ్స్ యూజ్ చేస్తే రిజల్ట్స్ అనేవి తెలీదు. ఇలా వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ యూజ్ చేయొచ్చు ఈ ఆయిల్‌ని. ఇలా స్టవ్ పైన ఆయిల్‌లో ఈ పేస్ట్ వేసి కంప్లీట్‌గా ఇలా మిక్స్ చేసిన తర్వాత కాసేపు అయ్యాక ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా బబుల్స్ ఎలా వస్తున్నాయో. ఇలా నురగలాగా ఫామ్ అవుతుంది. ఇలా పొంగుతా ఉంటుందన్నమాట. మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ ఆయిల్ చాలా యూస్‌ఫుల్ అవుతుంది. మీరు ఒకసారి చేసి చూడండి. నల్ల నువ్వుల నూనె, భృంగరాజ్ అలాగే పుట్టపుటాలం ఈ 3 ఉంటే చాలు. మీ హెయిర్‌లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల. చూడండి ఎలా పొంగుతుందో. సో, ఈ ఆయిల్‌ని ఎలా యూజ్ చేయాలి అంటే మీరు హెడ్ బాత్ చేసే ముందు రోజే పెట్టుకోవాలన్నమాట. ముందు రోజే ఈ ఆయిల్‌ని కంప్లీట్‌గా మీ హెయిర్‌కి మొత్తం మసాజ్ చేసేయండి. చేసి నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఇలా అయిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా పొంగుతుంది కదా! సో, అంతా మంచిగా మసలబెట్టిన తర్వాత సో, ఇలా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఎవరైనా పెట్టుకోవచ్చండి ఈ ఆయిల్‌ని. చిన్న పిల్లలు, పెద్దవారు ఎవ్వరైనా ఈ ఆయిల్‌ని యూజ్ చేయొచ్చు.
ఇలా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. మనం పేస్ట్ చేసుకున్నాం కదా! ఒకవేళ పేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్‌గా ఆకులు కూడా వేయొచ్చనమాట. ఇలా ఆకులు వేసి మసలపెట్టొచ్చు. అలా కూడా చేయొచ్చు. ఇలా చేస్తే కొంచెం ఎక్కువ ఆయిల్‌లోకి ఇంకిపోతుంది ఆ పేస్ట్ అని చెప్పేసి ఇలా చేశాను. చూడండి ఫస్ట్ డబ్బా నిండా ఉండే కొంచెం తగ్గిందనమాట ఆయిల్. ఆ పేస్ట్‌లో ఉండిపోతుంది కదా! సో, ఫైనల్లీ ఆయిల్ ప్రిపేర్ అయ్యింది. ఈ ఆయిల్ యూజ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ.